హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం అయితే తడిసి ముద్దవుతుంది. చాలా ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మనం చూడొచ్చు, ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో కార్యాలయాలకు, కళాశాలలకు, పాఠశాలలకు సెలవులు కావడంతో చాలామంది రోడ్లపైకి రాకపోవడంతో రద్దీ అయితే కాస్త తక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో అయితే కొన్ని చోట్ల కాలనీలతో పాటు కొన్ని చోట్ల ఇళ్లలోకి కూడా నీళ్లు చేరిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అయితే పంజాగుట్ట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, పీర్జాదిగూడ, అలాగే సికింద్రాబాద్, కోంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, పాతబస్తీ, ఐక్య, సంతోష్ నగర్, చంపాపేల్ ఇలా హైదరాబాద్ వ్యాప్తంగా అయితే వర్షం నిన్నటి నుంచి కురుస్తుంది. నిన్న ఉదయం నుంచి ప్రారంభమైన వర్షం మధ్యాహ్నం కాస్త తెరిపినిచ్చినప్పటికీ కూడా సాయంత్రం మళ్ళీ మొదలైంది. ఆ తర్వాత రాత్రి 9 గంటల నుంచి అయితే ఈ భారీ వర్షం అయితే నమోదైంది. దీంతో రాత్రి సమయం కావడంతో ప్రజలంతా ఇళ్లలో ఉండటం అంటే ఎలాంటి ఘటనలు అయితే జరగలేదు. దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ వర్షానికి సంబంధించి సిబ్బంది, అధికారులు ఎప్పుడూ సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై వరద నీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అలాగే జిహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే ట్రాఫిక్ పోలీసులు అంతా కూడా నిత్యం రోడ్లపై, కాలనీల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే నగరవాసులంతా కూడా, హైదరాబాద్ వాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే హైదరాబాదు మిగతా జిల్లాల కంటే కూడా హైదరాబాద్లో చినుకు పడితే చాలు ఈ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరుతూ ఉంటుంది. ట్రాఫిక్ కూడా భారీగా స్తంభిస్తూ ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణాలు అయితే అసలు ఈ హైదరాబాద్లో పెరిగిన జనాభాకు తగ్గట్టుగా ఈ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం ఒకటైతే, ఈ వరద నీరు సాఫీగా వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం, అలాగే రహదారులన్నీ సీసీ రోడ్లుగా మారడం మరొక కారణం అని చెప్పుకోవచ్చు. దీనికి తోడు నగరంలోని చెరువులు, నాలాలు, అలాగే వరద నీటి కాలువలన్నీ కూడా కబ్జాలకు గురి కావడంతో నీరు భారీగా రోడ్లపైకి చేరుతుంది. దీంతో ఇదివరకు గతంలో చిన్నగా ఉన్న ఈ సమస్య కాస్త కాలక్రమేణా జటిలంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే నగరంలో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో అయితే ప్రజలు దీనివల్ల ట్రాఫిక్ జామ్తో వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. నగరంలో ఈరోజు ఆదివారం సెలవు తినడం కావడంతో అయితే కొద్దిగా ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించి ట్యాంక్ బండ్లో కూడా వరద నీటి మట్టం, హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514 అడుగులు కాగా ఇప్పటివరకు అయితే 513 అడుగులకైతే నీటి మట్టం చేరింది. దీనికి సంబంధించి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ప్రవాహానికి ఇలాగే కొనసాగితే హుస్సేన్ సాగర్ నిండుకుండల ఇంకా నిండే ప్రమాదం ఉంది. ఇందుకోసమని అధికారులు ఆ నీటిని అయితే దిగువ ప్రాంతాలకైతే వదులుతున్నారు. అయితే అధికారులు కూడా హైదరాబాద్ నగరవాసులకి స్పష్టమైన ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. అలాగే ఎలక్ట్రిక్ పోల్స్, కరెంటు స్తంభాలకు సంబంధించి వాటికి దూరంగా ఉండాలి, వాటిని ముట్టుకోవద్దని కూడా చెప్తున్నారు. అలాగే నగరంలో ఎక్కడికక్కడ నాలాలు పొంగి పొర్లే ప్రమాదం ఉంది కాబట్టి వాటిలలో ఇదివరకు గతంలో మనం ఈ నాలాల్లో పడిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలను కూడా చూసాం. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని నగరవాసులు, వాహనదారులు, పాదచారులు ఎవరు కూడా రోడ్లపై నడుస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి, నాలాలను చూస్తూ ముందడుగు వేయాలని చెప్తున్నారు. అలాగే పిల్లలు, వృద్ధుల పట్ల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళనియొద్దని చెప్తున్నారు. మొత్తంగా నగరవాసులకైతే అత్యవసరం అయితేనే తప్ప బయటికి రండి, లేదంటే చిన్న చిన్న పనులు, అవసరాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోండి అని చెప్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.